పాలిటిక్స్ బచావో పుస్తకం రచయిత బొగ్గుల శ్రీనివాసు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఖమ్మంలో నుంచి ఆయన ప్రయాణిస్తున్న కారు కూసుమంచి వద్ద పాలేరు రిజర్వాయర్లోకి దూసుకెళ్లడంతో వెనుక సీట్లో కూర్చున్న బొగ్గుల శ్రీనివాసు నీటిలో మునిగి చనిపోయినట్టు స్థానికులు తెలిపారు. ఇక ఈ ప్రమాదంలో డ్రైవరు తప్పించుకొని అక్కడి నుంచి పరారు కావడంతో ఆయన మరణంపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇక ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బొగ్గుల శ్రీనివాసు మరణం పట్ల ఆయన సన్నిహితులు, సహచర విద్యార్థులు కన్నీరు మున్నీరవుతున్నారు. జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ రచనలపై శ్రీనివాస్ రాసిన వ్యాసాలను తెలంగాణ ప్రభుత్వం ప్రచురించింది. పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో పుస్తకం రచయిత బొగ్గుల శ్రీనివాసు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఖమ్మంలో నుంచి ఆయన ప్రయాణిస్తున్న కారు కూసుమంచి వద్ద పాలేరు రిజర్వాయర్లోకి దూసుకెళ్లడంతో వెనక సీట్లో కూర్చున్న బొగ్గుల శ్రీనివాసు నీటిలో మునిగి చనిపోయినట్టు స్థానికులు తెలిపారు. ఇక ఈ ప్రమాదంలో డ్రైవరు తప్పించుకొని అక్కడి నుంచి పరారు కావడంతో ఆయన మరణంపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇక ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బొగ్గుల శ్రీనివాసు మరణం పట్ల ఆయన సన్నిహితులు, సహచర విద్యార్థులు కన్నీరు మున్నీరవుతున్నారు. జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ రచనలపై శ్రీనివాస్ రాసిన వ్యాసాలను తెలంగాణ ప్రభుత్వం ప్రచురించింది. ఆధార్ కార్డులో భారీ మార్పులు రానున్నాయి. ఆధార్ కార్డు ఫోటో కాపీల ద్వారా జరుగుతున్న మోసాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కీలక మార్పులను ప్రతిపాదించింది. బ్యాంకు ఖాతా తెరిచేందుకు, సిమ్ కార్డు కొనుగోలు చేసేందుకు ఆధార్ కార్డు కాపీలను ఇస్తున్నాం. వీటిని ఆసరాగా చేసుకున్న నేరగాళ్లు ఆధార్ కార్డు కాపీలు, వ్యక్తిగత సమాచారం చోరీ చేస్తున్నట్లు UIDAI గుర్తించింది. కొత్తగా జారీ చేయబోయే ఆధార్ కార్డులపై కేవలం కార్డుదారుడి ఫోటో, ఒక ప్రత్యేక ఎన్క్రిప్టెడ్ QR కోడ్ మాత్రమే ఉండాలని UIDAI యోచించింది. దీనివల్ల KYC ప్రక్రియ వేగవంతం అవడమే కాకుండా మోసాలకు అడ్డుకట్ట ఉంటుందని సాంకేతిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ కార్డులో భారీ మార్పులు రానున్నాయి. ఆధార్ కార్డు ఫోటో కాపీల ద్వారా జరుగుతున్న మోసాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కీలక మార్పులను ప్రతిపాదించింది. బ్యాంకు ఖాతా తెరిచేందుకు, సిమ్ కార్డు కొనుగోలు చేసేందుకు ఆధార్ కార్డు కాపీలను ఇస్తున్నాం. వీటిని ఆసరాగా చేసుకున్న నేరగాళ్లు ఆధార్ కార్డు కాపీలు, వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తున్నట్టు UIDAI గుర్తించింది. కొత్తగా జారీ చేయబోయే ఆధార్ కార్డులపై కేవలం కార్డుదారుడి ఫోటో, ఒక ప్రత్యేకమైన ఎన్క్రిప్టెడ్ QR కోడ్ మాత్రమే ఉండాలని UIDAI యోచిస్తుంది. దీనివల్ల KYC ప్రక్రియ వేగవంతం అవడమే కాకుండా మోసాలకు అడ్డుకట్ట ఉంటుందని సాంకేతిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. హుజూరాబాద్ పట్టణంలో సాయిబాబా టెంపుల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. క్షణాలలోనే పక్కన ఉన్న మరో 2
పోర్షన్లకు వ్యాపించాయి అన్నారు. ఇక భారీగా ఎగసిపడుతున్న మంటలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో చీకట్లోనే సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కరీంనగర్ జిల్లాలో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. హుజూరాబాద్ పట్టణంలోని సాయిబాబా టెంపుల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. క్షణాలలోనే పక్కనే ఉన్న మరో 2 పోర్షన్లకు వ్యాపించాయన్నారు. భారీగా ఎగసిపడుతున్న మంటలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో చీకట్లోనే సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇక తెలియాలి ఉంది. అలాగే ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఏపీ గ్రూప్ 1 నియామకాల వివాదంపై కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. సిట్కో సిఐడి డీజీపీ రవిశంకర్ అయ్యన్నర్తో అధ్యక్షతన వహించనుండగా సభ్యుడిగా సిఐడి ఎస్పీ కె చక్రవర్తిను అధికారులు నియమించారు. 2018 గ్రూప్ 1 నియామకాలలో జరిగినట్లు ఆరోపణలు వచ్చిన అవకతవకలపై సిట్టు సమగ్ర దర్యాప్తు చేయనుంది. ముఖ్యంగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష పత్రాల మాన్యువల్ వాల్యుయేషన్ అంశంపై వచ్చిన అభ్యంతరాలు విచారణలో కీలకంగా మారనున్నాయి. మార్చి 16లోగా దర్యాప్తు నివేదిక సమర్పించాలని ఏపీ హైకోర్టు సిట్కు గడువు విధించింది. ఇక ఈ వ్యవహారం రాష్ట్రంలో ఉద్యోగులలో తీవ్ర ఆందోళనకు దారితీసింది. సిట్ దర్యాప్తుతో నియామకాలపై స్పష్టత వస్తుందా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఏపీ గ్రూప్ 1 నియామకాల వివాదంపై కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. సిట్కు సిఐడి డీజీపీ రవిశంకర్ అయ్యన్నర్ అధ్యక్షతన వహించనుండగా సభ్యుడిగా సిఐడి ఎస్పీ కె చక్రవర్తిను అధికారులు నియమించారు. అయితే 2018 గ్రూప్ 1 నియామకాలలో ఆరోపణలు జరిగినట్లు వచ్చిన అవకతవకలపై సిట్టు సమగ్ర దర్యాప్తు చేయనుంది. ముఖ్యంగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష పత్రాల మాన్యువల్ వాల్యుయేషన్ అంశంపై వచ్చిన అభ్యంతరాలు విచారణలో కీలకంగా మారనున్నాయి. మార్చి 16లోగా దర్యాప్తు నివేదిక సమర్పించాలని ఏపీ హైకోర్టు సిట్టుకు గడువు విధించింది. ఇక ఈ వ్యవహారంలో రాష్ట్రంలో ఉద్యోగులలో తీవ్ర ఆందోళనకు దారితీసింది. సిట్టు దర్యాప్తుతో నియామకాలపై స్పష్టత వస్తుందా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. పేరుకేమో జూనియర్ అసిస్టెంట్, ఆస్తులేమో మైండ్ బ్లోయింగ్. రాజస్థాన్లో ఓ అవినీతి అధికారి ఆస్తులు చిట్టా చూసి ఏసీబీ అధికారులకు కళ్ళు బైర్లు కమ్మాయి. భారీగా నగదు, 40 ఎకరాలకు పైగా ల్యాండు, కిలో బంగారం, ఇలా చెప్పుకుంటూ పోతే కోట్లాది రూపాయలు సంపాదించాడు. ఇదంతా అవినీతి సొమ్మే. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో గ్రామ పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ శుభ్కరణ్ పరివారు ఇంట్లో ఏసీబీ దాడులు చేసింది. ఈ తనిఖీలలో అధికారులు దిమ్మ తిరిగే ఆస్తులు లభ్యమయ్యాయి. 1 కిలో బంగారం, 75 లక్షల నగదు, 42 ఎకరాల ల్యాండు,
3 విలాసవంతమైన ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు. తన ఆదాయానికి మించి 938% ఆస్తులను శుభ్ కరణ్ కూడగట్టాడని అధికారులు తెలిపారు. ఒక జూనియర్ అసిస్టెంట్గా అనుభవం ఉంటే 30 నుంచి 50 వేల వరకు శాలరీ వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అతని ఇంట్లో లభ్యమైన ఆస్తులకు అతడు తీసుకుంటున్న శాలరీకి సంబంధమేమీ లేదు. ఆ స్థాయిలో ఆస్తులు కూడగట్టారు. వాటన్నిటికీ లెక్క పత్రం లేకపోవడంతో ఏసీబీ అధికారులు వాటిని సీజ్ చేశారు. కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు. కరీంనగర్ మేయర్ పీఠంపై రాజకీయ ఉత్కంఠ మరింత పెరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో 2 ఇండిపెండెంట్ కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. 17, 39 డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు కాషాయ కండువ కప్పుకోవడంతో కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ బలం పెరిగింది. ఈ చేరికలతో బీజేపీ సభ్యుల సంఖ్య 32కు చేరగా ఎక్స్ అఫీషియో ఓటర్లతో కలిపి బలం 33కు పెరిగినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే మేయర్ పీఠం దక్కించుకోవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 35 కావడంతో ఇంకా సంఖ్యాబలం కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్లలో 3 ఎక్స్ అఫీషియో సభ్యులుగా బండి సంజయ్తో పాటు ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కావంపల్లి సత్యనారాయణకు ఓటు హక్కు ఉంది. దీంతో మేయర్ ఎన్నిక చుట్టూ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నట్లు తెలుస్తుంది. ఏలూరు జిల్లా కోకునూరు మండలంలో మహాశివరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. గోదావరి ఒడ్డున ఉన్న పలు శైవ క్షేత్రాలలో తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పేదరావిగూడెం మండలం కేంద్రం అలాగే సిరవల్లి, మాధవరం సమీప ప్రాంతాల్లో శివాలయాల్లో భక్తులతో కిటకిటలాడాయి. వేద మంత్రాల నడుమ అభిషేకాలు, గిరి ప్రదక్షిణలు, జాగరణ కార్యక్రమాలతో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని కళ్యాణలోవలో మహాశివరాత్రి ఉత్సవాలకు అద్భుత ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. భక్తుల సౌకర్యార్థం ఆలయ సమీపం వరకు ఘాటు రోడ్డు అభివృద్ధి చేయడంతో పాటు విశాలమైన పార్కింగ్ సదుపాయాలు కల్పించారు. నదీ తీరంలో భద్రతా చర్యలు, మహిళల కోసం ప్రత్యేక సౌకర్యాలు, దూర ప్రాంతాల భక్తుల కోసం వసతి గదులు కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో ఈ ఏర్పాట్లు చేసినట్లు స్థానిక ప్రజాప్రతినిధులు తెలిపారు.